అతికించుకోవడానికి కూడా ప్రయత్నించవచ్చు. కళ్యాణ్ సార్, మీరు ఈ రౌండ్కి సంచాలకులు మాత్రమే. ఓకే. ఇదిగో. హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత మొన్న సాటర్డే వ్లాగ్ అనేది షూట్ చేశాను. సో ఆ రోజు ఈవినింగ్ 3:30 నుంచి నేను ఇంటి దగ్గర చేసే యాక్టివిటీస్, నేను ఏ పనులు చేసుకుంటాను, ఇలా కొద్దిగా షూట్ చేశాను. మామూలుగా సిటీస్లో అయితే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఏదైనా చేసేసుకోవచ్చు. కానీ విలేజెస్లో మాత్రం మార్నింగ్ ఊడవాలి, ఈవినింగ్ ఊడాలి, అలాంటి పర్టికులర్ టైమింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. మనం మిట్ట మధ్యాహ్నం పూట ఊడిస్తే ఏది కానేలో ఊడిస్తున్నావు ఏంటమ్మా అని ఎవరో ఒకళ్ళు అడుగుతూ ఉంటారు. సో అందుకని నేను ఈవినింగ్ 3:30కి అయితే పని అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసే ముందల మార్నింగ్ హెడ్ బాత్ చేయించాను పాపకి. అందుకని చిన్నగా ఒక పిలక వేశాను. మళ్ళీ తనకి చిరాకు లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి. సో ఆఫ్టర్నూన్ కొద్దిగా టైం దొరికితే ఆ టైంలో మిషన్ అనేది స్టిచ్ చేశాను. నాకేం అంత పర్ఫెక్ట్గా రాదు, కానీ యూట్యూబ్లో చూసి చిన్నగా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. అట్లీస్ట్ మనవి మనం స్టిచ్ చేసుకుంటే ఎంతో కొంత మనం సేవ్ చేసుకోవచ్చు కదా అనేసి. అంటే నెక్స్ట్ ఎలాగో ఇద్దరు ఆడపిల్లలే కదా, మనం కొద్దిగా నేర్చుకుంటే జస్ట్ ఫిట్టింగ్ చేసుకోవడం, ఇలా ఏమైనా చిన్న చిన్న వర్క్స్ అయినా ఇంట్లో చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఎప్పుడో సెకండ్స్లో తీసుకున్నాం అనమాట. సో నేను ఎప్పుడైనా టైం ఉన్నప్పుడల్లా దాన్ని బయటికి తీస్తూ ఉంటాను. ఇంకా ఇన్ని బ్యాగ్స్ ఎందుకున్నాయంటే, మాకు ఇంటి దగ్గర కొంతమంది ట్యూషన్కి అయితే వస్తారు. సో కొంతమంది బ్యాగ్స్ అనేవి ఇక్కడ పెట్టేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వస్తారు కాబట్టి డైరెక్ట్గా అప్పుడు తీసుకుని వెళ్ళిపోతారు. అందుకని అన్ని బ్యాగ్స్ అయితే ఉన్నాయి. తర్వాత మెల్లిగా నేను ఊడవటం అనేది స్టార్ట్ చేసేసాను. మా ఇల్లు మొత్తం ఊడవటానికి 1 అవర్ పట్టిద్ది. ఎందుకంటే బయట అన్ని చెట్లే కదా, నేను చాలాసార్లు వీడియోలో చూపించాను. అన్ని చెట్లే ఉంటాయి. దానివల్ల ఆకులు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవన్నీ ఊడ్చేసరికి 1 అవర్ అయిపోతుంది. సో ఇంకా తను లెగువమ్మ బయటికి వెళ్ళి కూర్చో అంటే స్లోగా తను చైర్ తీసుకొని రోడ్ మీదకి అయితే వెళ్ళిపోయింది. ఇంకా నేనైతే ఊడవటం అనేది స్టార్ట్ చేశాను. మంచిగా వ్యూస్ వస్తున్నాయి కానీ వీడియోస్ అయితే ఎక్కువ రెగ్యులర్గా ఎందుకు చేయట్లేదంటే టైం ఉండట్లేదు. నార్మల్ డేస్లో మేము స్కూల్కి వెళ్ళిపోతాం కాబట్టి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాం, మళ్ళీ ఈవినింగ్ వర్క్ చేసుకుంటాం. ఇంట్లో వర్క్ అంతా చేసుకోవాలి కాబట్టి టైం ఉండట్లేదు. ఇట్లా హాలిడేస్ టైం వస్తే నేను మ్యాక్సిమం నైటీలోనే ఉంటాను కాబట్టి వీడియో అనేది షూట్ చేయడానికి అసలు అవ్వట్లేదు. సరే ఇవాళ ఇంట్లో ఎవ్వరూ లేరు కదా, పాప నేనే ఉన్నాము, కొంచెం ఖాళీగా ఉన్నానని చెప్పేసి వీడియో అయితే షూట్ చేశాను. సో ఇది జనరల్గా నార్మల్గా మనం ఈవినింగ్ టైంలో ఎలాంటి పనులు చేసుకుంటాం అనేది మాత్రమే షూట్ చేశాను. ముందు రోజు నైట్ వర్షం పడింది కాబట్టి బట్టలన్నీ ఇంట్లోపలే ఆరేసాము. ఆ తర్వాత మార్నింగ్ కొద్దిగా బాగానే ఉందని చెప్పేసి బయట కూడా ఆరేసాను, కానీ సరిపోలేదు. అందుకని లోపల కూడా అన్ని బట్టలు ఉన్నాయి. ఈలోపు ఐస్ క్రీమ్ అతను వచ్చాడు. తను చాలా ఏడుస్తుందని చెప్పేసి నేను ఐస్ క్రీమ్ తీసుకున్నాను. స్లోగా తింటుంది. మ్యాక్సిమం మేము కూలింగ్ ఐటమ్స్ ఏమీ పెట్టము, ఎందుకంటే వాళ్ళకి లైట్గా హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అయిపోతే మేము ఇవ్వంగానే. ఇంకా మెల్లిగా అక్కడి వరకు ఊడ్చేసి ఇంకా బయటైతే స్టార్ట్ చేశాను. ఆ గచ్చు అదంతా పగిలిపోవడానికి కారణమైతే చెట్లు. నేను చూపించాను కదా ఇందాకడ ఎన్ని చెట్లు ఉన్నాయో, చుట్టూతో చెట్లే ఉంటాయి. వాటి వేర్లు వలన ఆ గచ్చు అయితే అలా అయిపోయిందనమాట. ఇప్పట్లో దీన్ని ఏమైనా చేయించే ఆలోచనలు అయితే లేవు కానీ ఎప్పటికైనా మంచిగా చేయించుకోవాలి అనే ఆశ మాత్రం ఉంది. ఇంకా ఆ రోజు మార్నింగ్ వచ్చేసి మేము పూజ చేసుకున్నాము. పూజ చేసుకునేటప్పుడు వీడియో షూట్ చేయలేదు. ఎందుకంటే పూజ చేసుకునేటప్పుడు వీడియో షూట్ చేస్తుంటే వీడియో షూట్ అవుతుందో లేదో, లైటింగ్ సరిపోతుందో లేదో, మొత్తం ధ్యాస అంతా అటే వెళ్ళిపోతుంది. వీడియో షూట్ చేయడానికి నాకు అసలు ఇంకా ఇంట్రెస్ట్ రాలేదు. అందుకని నేను ఏమీ షూట్ చేయకుండా నార్మల్గా మార్నింగ్ పూజ అనేది చేసేసుకున్నాము. అయితే పరమాన్నం వండాననమాట. తనకి మా పాపకి ఆ రోజు ఎందుకో చాలా తినాలనిపించింది. సరే దేవుడి దగ్గర ఉంది కదా, అది తినిపిద్దామని చెప్పేసి నేను ఇంక అక్కడికి వచ్చి తీసుకువెళ్ళాను. సో మేము తిరుపతి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంటున్నాము. ప్లాన్ చేసుకుంటుంటే ప్రతిసారి ఏదో ఒక అడ్డు వలన ఆగిపోతున్నాం అనమాట. సో అది 7 ఇయర్స్ బ్యాక్ నేను మొక్కుకున్నాను, మా పెళ్ళి జరిగితే వెళ్దాము అని. అప్పటి నుంచి ఏదో కారణాల వలన ఆగిపోతున్నాం. పిల్లలు చిన్న పిల్లలు, లేదంటే కుదరక వాళ్ళని వదిలేసి ఎలా వెళ్తాము, ఇలా చాలా ఆలోచనలతో ఆగిపోయాం. కానీ ఈసారి కంపల్సరీగా వెళ్ళాలి అనే ఒక ఆలోచనతో మొన్న సాటర్డే అయితే మంచిగా పూజ చేసుకొని బ్లెస్ చేయమని మంచిగా కోరుకున్నాం అనమాట. సో ఇదైతే చూసారు కదా, ఇన్ని చెట్లు ఉంటాయి. ఇన్ని చెట్లు వల్లనే అన్ని ఆకులు వస్తాయి అన్నమాట. ఊడ్చి చేతులన్నీ పోవాలి.
పక్కన కూడా ఇంకా పెద్దగా ఇళ్ళేమి ఉండవు. మా లెఫ్ట్ సైడ్‌కేమో ఒక 2, 3 ఇళ్ళుంటాయి. ఇంకా అటన్నీ పొలాలే. ఇటు సైడేమో ఇవన్నీ మాక్సిమం వాటరే ఉంటాయి. ఎప్పుడైనా సమ్మరొస్తే కొద్దిగా డ్రై అవుతాయి గానీ, లేదంటే ఎక్కువ ఎప్పుడు వాటరే ఉంటాయి. ఇంకా మాకు ఈవినింగ్ టైము, మార్నింగ్ టైము అకార్డింగ్ టు టైమింగ్స్ ప్రకారం వాటర్ అనేవి వస్తాయన్నమాట. అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎప్పుడు వస్తూనే ఉండవు. జస్ట్ మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ వస్తాయి. ఆ వచ్చిన టైంలోనే మొత్తం వాటర్ అన్నీ బకెట్స్‌లో పట్టేసుకోవాలి. ఇంకా నేను ఈ మధ్యలోనే మొత్తం అంట్లు కూడా అన్నీ తోమేసుకొని స్టాండ్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా బట్టలు తీసుకుందామని చెప్పేసి బయటకి వెళ్ళాను. బట్టలన్నీ తీసేసి నీళ్లు కూడా అన్నీ వారిపోయినాయి. ఇంకా అందుకని స్టాండ్ కూడా వంటగది దగ్గర పెట్టేసాననమాట. ఇప్పుడంటే బాగా అలవాటయిపోయింది కానీ వచ్చిన కొత్తల్లో నైట్ టైం ఇటు చూడాలన్నా భయంకరంగా కనిపించేది. అటు చూడాలన్నా భయంకరంగా కనిపించేది. అంటే ఎక్కువ ఇళ్ళు ఉండవు కదా! మొత్తం చెట్లు. ఇంట్లో ఏదన్నా హర్రర్ మూవీ చూస్తే మాత్రం చాలా భయంగా అనిపించేది నైట్ టైము. ఇప్పుడు ఇంకా చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నాను కాబట్టి నాకు బాగా అలవాటయిపోయింది. మ్యాక్సిమం ఇక్కడ పాములు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. పక్కన అన్నీ వాటరు, పొలాలు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఎక్కువగా చెట్లు ఉంచుకోము. ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటాము. అయినా వస్తూనే ఉంటాయి. ఎందుకంటే చుట్టూతా వాటర్ ఉన్నాయి కాబట్టి మొక్కలనేవి బాగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకా నేను మార్నింగ్ అయితే పూజ చేసుకున్నానని చెప్పాను కదా! సో, ఆ పూజలో పెట్టుకున్న ప్రసాదం మొత్తం నైట్ అయిపోతుందని చెప్పేసి నేను ఇంకా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందామని తీసుకువెళ్తున్నాను. ఎప్పుడైనా చట్నీకి అలా వాడుకోవచ్చు కదా అని చెప్పేసి. మళ్ళీ మాకు నైట్ టైమ్ వచ్చేసి ఎలుకలొస్తాయి. ఆ ఎలుకలు కొబ్బరి చిప్పలు సగం సగం పాడు చేసేస్తే మళ్ళీ అవి ఎందుకు పనికిరావు కదా! అందుకని ఇంకా ఇంట్లో పెట్టేసుకొని ఇంకా కొద్దిగా వంట అయితే చేసుకుందాము ఆకలేస్తుందని చెప్పేసి కిచెన్‌లోకి వెళ్ళాను. సో, అయితే పాప అంది, "అట్లు తిందాం మమ్మీ" అని అడిగింది. సరే కొబ్బరి చిప్పలు ఎలాగో ఉన్నాయి కదా అని చెప్పేసి కొద్దిగా చట్నీ అయితే చేశాను. ఈలోపు మా వారు కూడా ఇంటికి వచ్చేసారు. ఇంకా వచ్చేసారు కదా అని చెప్పేసి అందరికీ అయితే దోసలు వేసేద్దామని ఇంకా పిండైతే కలిపేసి బయట పెట్టాను. ఈ మిగిలిన 2 చిప్పల్ని ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఎందుకంటే మాకు కిచెన్‌లో కూడా మళ్ళీ ఎలుకలనేవి ఉంటాయి. ఎందుకు ఇన్ని ఎలుకలు మాకున్నాయి అనేది నేను తర్వాత వీడియోలో చెప్తాను. అదీ కాక చుట్టూతా పొలాలు కదా! దానివల్ల మేము ఎన్ని రెమెడీస్ తీసుకున్నా ఎప్పుడు ఇంట్లో ఎలుకలనేవి ఉంటూనే ఉంటాయి. ఇంకా మేము ముగ్గురం టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసిన తర్వాత పొద్దున ఆరేసిన బట్టలైతే చాలా ఉన్నాయి కదా! అవన్నీ మడిపేద్దామని స్లోగా అయితే స్టార్ట్ చేశాను. లేదు వాటిని అలాగే వదిలేసానంటే ఒక 2, 3 డేస్‌కి పెద్ద సాగరం అయిపోతాయి. అన్ని బట్టలొచ్చేస్తాయి అనమాట. అందుకే ఎలా అయినా కంప్లీట్ చేసేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను. ఇంకా ఈ బట్టలన్నీ మడిపేసిన తర్వాత బిగ్ బాస్ వస్తుంది. బిగ్ బాస్ చూస్తూ మొన్న ఒక 3 డేస్ బ్యాక్ మల్లెపూలు తీసుకున్నామనమాట. ఇక అవి కట్టుకుంటూ కూర్చున్నాము. ఇదన్నమాట ఈరోజు సాయంత్రం వ్లాగ్. ఇప్పటికే చాలా టైం అయిపోయింది కదా! కొంతమంది స్కిప్ చేస్తూ చూస్తూ ఉంటారు. కొంతమంది పాస్ చేసేస్తారు. ఇంకా ఇప్పటి నుంచైనా సరే రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయాలని స్ట్రాంగ్గా అనుకుంటున్నాను. ఏమో చూడాలి. ఇప్పుడైతే దసరా హాలిడేస్ కాబట్టి ఇంట్లో కొద్దిగా టైం దొరికిందని వీడియో అయితే షూట్ చేశాను. సో, ఇదన్నమాట ఈరోజు వ్లాగ్. ఈరోజు వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాగే నన్ను ఫాలో చేస్తూ ఉండండి. మీ సపోర్ట్ వలన నేను ఇంకొంచెం రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను. రీచ్ అవుతాను. ఎందుకంటే జీరో నుంచి నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు కాబట్టి నేను ఇంకొంచెం ట్రై చేస్తే మీరు ఇంకొంచెం బాగా సపోర్ట్ చేస్తారనిపిస్తుంది. సో, ఇదైతే ఈరోజు వ్లాగ్. ఇంకొక వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా, బాయ్ బాయ్.